ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తుల నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, గడిచిన కొన్ని దినాల క్రితం అది విశాఖపట్నం గాజువాకలో దేవుని యొక్క పరిచయం చేస్తున్న దైవజనుడు మోజెస్ ప్రసాద్ గారు కొన్ని దినాల క్రితం నాకు ఫోన్ చేయడం జరిగింది. వారు కొన్ని వారాల క్రితం వారి యొక్క సువార్త పరిచర్యలో అందరూ బాగుండాలి అనే ఒక కరపత్రికను వారు పంచడం జరిగిందట. అలా పంచిన కరపత్రిక అందరూ బాగుండాలనే కరపత్రిక ఎలా చేరిందో కొంతమంది మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ వారి చేతికి చేరింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్, మోజెస్ ప్రసాద్ గారి యొక్క ఫోన్ నెంబర్ని తీసుకొని ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చాలా ఇబ్బందికరమైన మాటలు, చాలా అసభ్యకరమైన మాటలు వారిని దూషిస్తూ వాట్సాప్లో వారిని వివిధ రకాలుగా వారిని బాధిస్తున్న సంఘటన బట్టి కొద్దిగా ఫోన్ ఆఫ్ చేసుకుంటాడు బొగ్గున కొడక. సమాధానాలు చెప్పు, ఏది చెప్పు. ఫోన్ ఆఫ్ చేసుకుని సంగనాగడానికి పాంప్లెట్లు పంచి పెట్టుకొని వీళ్ళందరూ పాప కుర్రోళ్ళు ఎందుకు ఏడిపెత్తున్నావు? నీ అవసరాల కోసం వీళ్ళందరికీ దోళ్ళు తెచ్చడం కానీ ఎందుకు వచ్చిందిరా నీకు బోకనా కొడక? వారు వచ్చిన నెంబర్ని బ్లాక్ చేసినప్పుడు వివిధ ప్రాంతాల నుంచి మరికొన్ని నెంబర్ల ద్వారా సుమారు 4-5 నెంబర్లను యూజ్ చేసి వారిని చాలా ఇబ్బంది పెట్టారు. పాస్టర్ గారు చాలా భయపడి వారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సిఆర్పి ఫోర్స్ని ఆశ్రయించినప్పుడు వెంటనే దాని మీద స్పందించి విశాఖపట్నంలో ఉన్న సిఆర్పి ఫోర్స్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ కె శైలస్ గారిని, అలాగనే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిఆర్పి ఫోర్స్ ఇండియా ప్రెసిడెంట్ బ్రదర్ జాన్ డానియల్ గారు, అలాగే మరి కొంతమంది నాయకులు, సిఆర్పి ఫోర్స్ ఇండియా యొక్క నాయకులు రవితేజ గారు, మరి కొంతమంది నాయకులు వారికి ఈ విషయాన్ని వెంటనే తెలియచేసినప్పుడు వారు వెంటనే స్పందించి ఆ బాధిత దైవజానికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వారిని రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్లో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏ నెంబర్లతో అయితే ఫోన్ చేశారో ఆ నెంబర్లు ఎవరియో, ఆ నెంబర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేశారో వాటన్నిటి కూడా వారు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అంతేకాదు సైబర్ క్రైమ్ కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏ పర్పస్ మీద వచ్చారు? మీ పేరేంటి? మోజెస్ ప్రసాద్ అండి. నేను వికాస్ నగర్లో దేవుని సేవ చేస్తున్నాను 2.5 సంవత్సరాల నుండి. అయితే ఈ క్రమంలో సంఘ సభ్యులతో కలిసి అనకాపల్లి పరిసర ప్రాంతాలలో అందరూ బాగుండాలనే కరపత్రం పంచడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఆర్ఎస్ఎస్ వారు గత శనివారం అనగా 9వ తారీఖు ఈ నెల 2024 నవంబర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని బెదిరింపు కాల్స్ చేస్తూ దుర్భాషలాడు ఈ కుటుంబాన్ని హతమారుస్తామని, మీ సేవను పాడు చేస్తామని రకరకాలుగా వండబూతులు తిట్టడం, అలాగే చాలా హెరాస్మెంట్ చేశారు ఫోన్ కాల్స్లో. దాని విషయమే ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిఆర్పిఎఫ్ టీంను అప్రోచ్ అయ్యాం. ఆ కారణం చేత ఇక్కడ రాజువాక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వాలని మాకు సజెస్ట్ చేశారు, రిఫర్ చేశారు. అదే క్రమంలో సైబర్ క్రైమ్ వారికి కూడా ఈ యొక్క మరి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి సిఆర్పిఎఫ్ టీం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇంతకుముందు మీకేమన్నా? ఇంతకుముందు మరి వాళ్ళు మొక్క పరిచయం లేని వ్యక్తులండి. ఒక క్రిస్టియానిటీకి వ్యతిరేకముగా మరి వాళ్ళు చాలా దూషణకరంగా మాట్లాడుతూ నిన్ను సువార్త ప్రకటించమని ఎవరిచ్చారు, ఏ అధికారంతో సువార్తను ప్రకటిస్తున్నాం, ఇంకొకసారి కాదండి, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మేము తప్పనిసరిగా మీ లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి మీ వద్దకు వచ్చి దాడి చేస్తాం, మీ సేవ పాడు చేస్తామని గత 4-5 దినాల నుండి చాలా వల్గరగా బూతులాడుతూ కుటుంబాన్ని మరి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరి ఈ విషయంలో పోలీస్ శాఖ వారు మరి మాకు తగిన న్యాయం జరిగించాలని, మా సేవను పాడైపోకుండా కాపాడాలని, ఇదంతా చట్టపరిధిలోనే రాజ్యాంగబద్ధంగానే ఇది జరిగించాలని మేము పోలీస్ శాఖ వారిని విన్నవించుకుంటాం. చెప్పండి సార్, మీరు? నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను సిఆర్పి నేషనల్ వైస్ ప్రెసిడెంట్. గాజువాకలో సేవ చేస్తున్నటువంటి మోజెస్ ప్రసాద్ గారు అనకాపల్లి ప్రాంతంలో సువార్త చేస్తే ఒక కరపత్రం క్రైస్తవ వ్యతిరేకులకు దొరకడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని దాని మీద ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి వారికి ఫోన్ చేసి చాలా గుంపులుగా ఫోన్ చేసి దుర్భాషలాడడంతో పాటు మిమ్మల్ని చంపుతామని, కొడతామని, మీ సేవను నాశనం చేస్తామని, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకొని ఇబ్బంది పెడతామని భయంకరమైనటువంటి బూతులు మాట్లాడడం కాకుండా వారి మాటల్లో
భయకంపితులు చేసే విధంగా వారి భాషలు కానీ వారి పద్ధతులు కానీ ఉన్నాయి కాబట్టి మేము దానికి భయపడినటువంటి భాష గారు సిఆర్పిఎఫ్ని అప్రోచ్ అవ్వడంతో మేము వచ్చి గాజువాక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాం. ఇది ఇక్కడే కాకుండా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయవలసిందిగా, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయవలసిందిగా పోలీసు వారు సిఫారసు చేయడంతో తదుపరి కార్యాచరణ కొరకు ముందుకెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా క్రైస్తవ వ్యతిరేకులు చేస్తున్నటువంటి పని. వారు ఆర్ఎస్ఎస్ వారిని కూడా మెన్షన్ చేయబడింది ఫోనుల్లో. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వారందరినీ కంట్రోల్లోకి తీసుకొని వారి మీద ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సైబర్ క్రైమ్లో కూడా రిపోర్ట్ చేయమన్నారు. ఎవరైతే ఈ వ్యక్తులు మాకు ఫోన్ చేశారో వారు నర్సీపట్నం ఏరియా నుంచి వారు మమ్మల్ని బెదిరిస్తున్నారని తెలిసింది. సో మా మీద థ్రెట్ ఉంది కాబట్టి ఈరోజు మేము సిఆర్పిఎఫ్ తరఫు నుంచి మేము రిపోర్ట్ చేయడానికి వచ్చాము. మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోలీసు వారు మాకు చేయాల్సినటువంటి సహకారం ఏంటంటే, మేము పౌరులుగా ఈ యొక్క జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము బ్రతిమలాడుతుంది ఏంటంటే, పాస్టర్ మోజెస్ ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి, వారి సేవకు ఈ కంప్లైంట్ తీసుకొని ప్రొటెక్ట్ చేయాలని, వారి కుటుంబానికి ఏ కీడు జరగకుండా, ఇలాంటి యాంటీ క్రిస్టియన్ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు కూడా వారి మీద దాడి చేయకుండా, ఎవరైతే వారికి ఫోన్ చేసి థ్రెటన్ చేశారో వారిని పట్టుకొని శిక్షించాలని, వారికి రక్షణ ఇవ్వాలని ఇందు మూలంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. దైవ సేవకునికి ఒక ధైర్యాన్ని, ఒక బలాన్ని ఇవ్వడానికి సిఆర్పి ఫోర్స్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మరి సైలస్ శ్రీనివాస్ గారు, మరి అలాగనే స్టేట్ ప్రెసిడెంట్ సిఆర్పి ఫోర్స్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ బ్రదర్ జాన్ డానియల్ గారు, రవితేజ గారు, మరికొంతమంది నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ్యంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని, అరాచకాన్ని, ప్రతి విధమైన భయంకరమైన పరిస్థితులను కూడా ఈరోజు మనం ఖండించవలసిన బాధ్యత కేవలం సంస్థలకే కాదు, ప్రతి క్రైస్తవులకు ఉందనే విషయాన్ని గమనించండి. మీ దృష్టికి వస్తున్న ప్రతి విధమైన క్రైస్తవులు జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఖండించి ముందుకు ఉండాలని, ఈరోజు మనము కోల్పోతున్న మత స్వాతంత్ర్యాన్ని, క్రైస్తవులుగా భారతదేశంలో మనకున్న స్వాతంత్ర్యపు హక్కును, మత స్వాతంత్ర్యపు హక్కును కోల్పోతున్న మనం తిరిగి సంపాదించుకోవాలంటే మనమందరం కలిసి పోరాడవలసిన బాధ్యత మనకుంది.